నమస్తే. నేను మధు. విశాఖలో భూముల రేట్లు పెరగబోతున్నాయా? లేకపోతే ఆల్రెడీ పెరిగాయా? మరి రాబోయే ఈ రైల్వే జోన్ ద్వారా మరి అక్కడ భూముల పరిస్థితి ఏంటి? మరి అది కొనడానికి అనువైన సమయం ఏంటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్, TEDx స్పీకర్. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇప్పుడు విశాఖపట్నంలో భూములు ఇప్పుడు కొంటే బెటర్ అంటారా? ఎందుకంటే ఇప్పుడు రైల్వే జోన్ రాబోతుందని అంటున్నారు. మరి రైల్వే జోన్ వచ్చిన తర్వాత కొంటే బెటర్ అంటారా? అసలు వస్తుందా రాదా? మరి ఎప్పుడు సరైన సమయం సార్ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి స్థలం మీద? పొలిటికల్ లీడర్స్ మేనిఫెస్టోలో కానీ కొన్ని కమ్యూనిటీ ఓటర్ని తీసుకొని ఇస్తారు. కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఏ స్టేట్ అయినా, ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా వాగ్దానాలు చేయాల్సిందే. లక్కీగా ఆంధ్రాకి మనకి చంద్రబాబు నాయుడు గారు 4వ సీఎం గా టేకప్ చేశారు. సో అంతకుముందు గత 3 సార్లు ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే దాదాపు 1.5 year అయిపోయింది సెకండ్ టర్మ్ వచ్చి. ఇంకా డెవలప్మెంట్ అనేది పూర్తిగా కనిపించలేదు. ఈ రైల్ ఒకటి అదృష్టం ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే మన స్టేట్ లో కూడా బీజేపీ ఉన్నట్టే ఏపీలో. కూటమి గవర్నమెంట్ కాబట్టి తెలంగాణకి ఆ పాసిబిలిటీస్ బీజేపీ కాంగ్రెస్ ఆల్మోస్ట్ డెడ్ ఎగెనెస్ట్ అక్కడ బీజేపీ ఉన్నట్టే. మన నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో తమిళనాడు అండ్ ఒరిస్సా ఆల్రెడీ బీజేపీ వచ్చేసింది. తమిళనాడు తెలంగాణలో కానీ బీజేపీ వస్తే బీజేపీని ఆపేవాడు హీరో ఉండడు. మొత్తం ఓల్ అండ్ సోల్ ఈయన మెయింటైన్ చేస్తారు. ప్రైమ్ మినిస్టర్ గా ఆయన బాధ్యతలు ప్రపంచంలో గుర్తింపు కొట్టాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది వరల్డ్. కమింగ్ బ్యాక్ టు రైల్ కారిడార్ ఏంటంటే అంతకుముందు ముడ్సన్లోవా అని ఒక ప్లేస్ ఉంది జూ దగ్గర, అటు ఎండాడ అన్ని దాటి. సో అక్కడ కడదామని అనుకున్నారు, కానీ కొద్దిగా బాగా టైం పడుతుంది. అప్పుడు సిటీలో కనీసం 2 అంతస్తు 3 అంతస్తు బిల్డింగ్ కట్టాలని ఒక ప్లాన్ ఖరారు చేసుకున్నారు. దాదాపు 45,000 చదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ ఆఫీస్ నుండి ఆపరేట్ చేస్తారు. సో రైల్వే స్టేషన్ పడినా, ఎయిర్పోర్ట్ పడినా, బస్ స్టేషన్ పడినా, మెట్రో పడినా, బుల్లెట్ ట్రైన్ పడినా ఆ ఏరియా అందరంత దూరానికి వెళ్ళిపోతాయి రేట్లు. ఊహించిన విధంగా సిల్వర్ లో మనలో చూసాం, గోల్డ్ ఎలా చూసాం మనం చూసాం. సో రియల్ ఎస్టేట్ లో ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ గా లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ లో భూమి మీద పెట్టుబడి ఎవడు లాస్ అవ్వలేదు. నేను గత 30 సంవత్సరాలుగా వేల మంది బయర్స్ ఇన్వెస్టర్ని గైడ్ చేశాను, వేల మందిని ట్రైన్ చేశాను. అవార్డ్స్ కూడా మీరు చూశారు. మెయిన్ కారణం ఏంటంటే మనం అనాలిసిస్ కరెక్ట్ గా చేస్తాం. మన దగ్గర వచ్చే బయర్కి సరైన అంతకుముందు మీరు 20 years బ్యాక్ పోతే వైజాగ్ అంటే ఏం తెలుసు మీకు? ఓన్లీ జగదాంబ సెంటర్ తెలుసు. తర్వాత కొద్దిగూడ, ఆర్కే బీచ్. ఇప్పుడు అలా కాదు. వైజాగ్ అంటే మన హైదరాబాద్ లో 100 కిలోమీటర్ ఒక సైడ్ వెళ్తే వైజాగ్ లో 40-50 కిలోమీటర్లు వెళ్ళిపోయినారు. భీమిలి బీచ్, విజయనగరం, ఇక్కడ మన సిటీలో తీసుకున్న జగదాంబ, డాబా గార్డెన్స్, కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, గోపాలపట్నం, అట్లా సింహాచలం, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, ఎల్కోట, అంత దూరం వెళ్ళిపోయి అంటే వెంచెస్ చాలా దూరాన్ని పడుతున్నాయి. ల్యాండ్ అవైలబిలిటీ బాగా వస్తుంది. ఎప్పుడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుందో సామాన్య ప్రజలు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్ గా ఇప్పుడు స్టార్టింగే కాబట్టి రైల్ కారిడార్. ఇప్పుడు అమరావతిలో నేను ఎక్కడో న్యూస్ లో విన్నాను, అమరావతిలో దాదాపు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కట్టాలని ఒక చర్చలు నడుస్తున్నాయి. కలకటా ఇప్పుడు అన్నిటికంటే 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ 24 ప్లాట్ఫామ్స్ తో కట్టాలి అనేది కొన్ని లక్షల మంది, 3-4 లక్షల మంది ఫిగర్ గుర్తులేదు, ప్రయాణిస్తారు. అంటే అది చాలా పెద్ద డెసిషన్. ఒకసారి అలా రైల్వే స్టేషన్ పడిందంటే మాత్రం నైట్ మేర్. అంటే రియల్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ రెక్కలు వచ్చినట్టే ఊపందుకుంటుంది. ఊపందుకునే స్టేజ్ లో ఉంది. అంత ప్రణాళిక ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఈ ఏరియాలో వైజాగ్ ఆల్రెడీ కాస్మోపాలిటన్. వైజాగ్ కి హైదరాబాద్ ప్రత్యేకత ఏంటి సార్? హైదరాబాద్ లో లేని వైజాగ్ లో ఉన్నాయి, వైజాగ్ లో ఉన్న హైదరాబాద్ లో. అంటే వైజాగ్ ఏమంటే సీ టు ఎయిర్ అన్ని ఉన్నాయి. సీ టు ఎయిర్. హైదరాబాద్ లో సీ లేదు. ఎందుకైనా రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్ 38 ఎకరాలు. సో వైజాగ్ లో మీకు ఇంకో మాట చెప్పండి. నేను వైజాగ్ లో పుట్టి పెరిగి కేంద్ర విద్యాలయ ఆర్మీ స్కూల్లో చదువుకున్నాను. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది? హైదరాబాద్, వైజాగ్. క్యాపిటల్ హైదరాబాద్, వైజాగ్ సిటీ. హైదరాబాద్ లో ఎక్కువ ఉండాలా లేదా? కానీ కాదు, వైజాగ్ ఎక్కువ కాస్ట్ ఆఫ్, హైదరాబాద్ లో తక్కువ.
సో వైజాగ్ ఉన్న ఏంటంటే పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్స్, బిఎస్పి స్టీల్ ప్లాంట్, పోర్టు, డాక్యార్డ్, నావల్ డాక్యార్డ్, ఎన్ఎస్టిఎల్, బిహెచ్పి, పెద్ద పెద్ద ఐటీ ఇండస్ట్రీస్ ఇక్కడ బాగా ఎక్కువ. అక్కడ గవర్నమెంట్ పబ్లిక్ హెచ్పిసిఎల్, పెద్ద పెద్ద సింధియా, ఈస్టర్న్ నావల్ కమాండ్ అక్కడ హెడ్ కూర్చుంటాడు వైజాగ్ మినరల్ లెవెల్లో. సో వైజాగ్ ఏంటంటే రానున్న నెక్స్ట్ 4-5 years లో వైజాగ్ నుండి 50 కిలోమీటర్ దాకా వెంచర్ పడుతుంది. సిటీలో 10,000, 12,000 నడుస్తుంటే పల్లెటూరులో 3,000, 4,000, 5,000 స్క్వేర్ ఫీట్. అంటే దూరంగా వెళ్తున్న కొద్దీ ల్యాండ్ రేట్ తక్కువ ఉంటుంది, కన్స్ట్రక్షన్ రేట్ ఉంటుంది. రెండు కలిపి ఓవరాల్ గా సిటీకి ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే, నేను మీ ఆఫీస్ కానీ మా ఆఫీస్ కానీ బంజారా హిల్స్ ఉంది రోడ్ నెంబర్ 3లో మాది, నేను శ్రీనగర్ కాలనీలో. రోడ్ నెంబర్ 3లో ఒక స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ 25,000 అమ్ముతుంది బంజారా హిల్స్. అదే మీరు కూకపడిపోతే 10 నుండి 15,000 అమ్ముతుంది. అదే మీరు సంగారెడ్డి లేకపోతే శంషాబాద్కి వెళ్ళిపోతే మేము 6-7,000 అమ్ముతాం. సో మన ఏరియా నుండి దూరంగా వెళ్తుంటే రేట్లు తగ్గుతుంది. అంటే ల్యాండ్ రేట్ కూడా ఇందాక మనం ఏలూరులో చూసుకున్నాం, కొన్ని ఏరియాల్లో 10,000, 20,000 లేని 40-50,000 అమ్ముతుంది. సో రైల్ కారిడార్ రైల్వే జోన్ వచ్చిన తర్వాత థింగ్స్ విల్ బి ఎందుకంటే రైల్వేస్ ఎప్పుడు కూడా లాస్ట్ ఉండదు. ఎప్పుడు 2-3 సంవత్సరాలు 2-3 నెలలు బోనస్ డిక్లేర్ చేస్తారు. అది ఎంత వస్తుందని పక్కన పెడితే ఎంప్లాయీస్ ఆర్ వెరీ అంటే 75 రోజుల నుండి 90 రోజులు బోనస్ డిక్లేర్ చేస్తారు ఎవ్రీ ఇయర్. మిగతా ఏ డిపార్ట్మెంట్లు చూడండి. సో రైల్వేలో అంత ఇన్కమ్ ఉంది. అంటే బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి కదా, చెన్నై, పూణే, బెంగళూరు. ఆ బుల్లెట్ ట్రైన్స్ వచ్చాయంటే 2-3-4 times కాస్ట్ ఉంటుంది. ఆల్రెడీ వందే భారత్ పెట్టి 3 times ఛార్జ్ చేస్తారు. మామూలు ట్రైన్ 500 నుండి 1,500, 2,000 ఉంటుంది. అయినా సరే జనాలు ట్రావెల్ చేస్తారు. బుల్లెట్ ట్రైన్ పెట్టారు అనుకోండి, రైల్వే కార్పొరేషన్ రైల్వే స్పెషల్ ట్రైన్ చేస్తే డబ్బు పట్టిందల్లా బంగారం. కొద్దిగా కన్స్ట్రక్షన్ అవడానికి ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ఖర్చు అవుతుంది. ఆ ఫండ్స్ మనం అరేంజ్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ మన ఫరగా ఉంది కాబట్టి యూ విల్ గెట్ ఎ గుడ్ బెనిఫిట్, గుడ్ ప్రైస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో. నా ప్రకారం ఎక్కడ పెట్టుకున్నా బంగారం. అయితే కొన్ని జాగాల్లో బంగారం నుంచి నెక్స్ట్ మేబీ డైమండ్ తర్వాత ప్లాటినం, టైటానియం లాగా ఉంటాయి. అన్ని కూడా అంత స్కోప్ లో పెరుగుతాయి. సో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ప్రతి ఇంట్లో కూడా నేను చెప్పేది ఏంటంటే 3 విషయాలు చెప్తా. ఒక 100-200 గజాలు ప్లాట్ ఉండాలి మీకు, ప్రతి మనిషికి, ప్రతి ఫ్యామిలీ. ఒక అర కేజీ గోల్డ్ ఉండాలి, ఇప్పుడు అర కేజీ సిల్వర్ కూడా ఉండాలి. చాలా మంది ఈఎంఐస్ కట్టుకున్న ఇబ్బంది. మా శాలరీలో 40% కంటే ఎక్కువ ఈఎంఐలు ఉంటే మీరు రోడ్పతి అయిపోతారు. ఈ ప్రికాషన్ తీసుకుంటే చాలా మంచిది. కానీ సార్ హైదరాబాద్ తో పోలిస్తే విశాఖలో రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే అది ఒక అభివృద్ధి చెందిన నగరం కాబట్టి. కానీ ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ మెట్రో సిటీగా కూడా డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్న వైజాగ్ లో ఏ ఏరియాలో స్థలం కొట్టే బెటర్ అంటారు? వైజాగ్ ఎప్పుడు కూడా మన ఎలక్షన్ సెకండ్ టర్మ్ జగన్ గారు కూడా వైజాగ్ ఎప్పుడు రేట్ పడిపోలేదు. వైజాగ్ స్టేబుల్ గవర్నమెంట్ సెట్ అయిపోయింది. కంపేర్ టు అమరావతి, విజయవాడ, గుంటూరు చూసుకుంటే వైజాగ్ అనేది ఆల్వేస్ స్టేబుల్ మార్కెట్. ఎందుకంటే నేను చెప్పే సిటీ నుండి 30-40 కిలోమీటర్స్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలంటూ కూడా 50 లక్షలు దాకా, సిటీకి 20 కిలోమీటర్స్ ఉన్న 50 లక్షల ఫ్లాట్ దొరకదు. సో వైజాగ్ కి చుట్టూ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే కనుక ఒక 30-40 కిలోమీటర్స్ ఎక్కడ పెట్టుకున్నా మీకున్న కంఫర్ట్ జోన్ బట్టి, మీకున్న బడ్జెట్ బట్టి, మీకున్న లోన్ ఎలిజిబిలిటీ బట్టి, మీకున్న ఈఎంఐ ఫెసిలిటీ బట్టి కూడా వైజాగ్ నుండి 30-40 కిలోమీటర్స్ అట్లాగే అమరావతి, విజయవాడ, గుంటూరు కూడా, తుళ్ళూరు, కాజా, తాడేపల్లి ఇవన్నీ ఉన్నాయి అమరావతి, విజయవాడ. దూరంగా పెట్టుకుంటే కొద్దిగా మీకు తక్కువ రేట్లో వస్తుంది. మన క్యాపిటల్ యాక్సెస్ రోడ్, సీడ్ యాక్సెస్ రోడ్ అని పెట్టుకుంటే 60-70,000. అదే 20 కిలోమీటర్స్ అయితే మీకు 15,000-20,000 దొరకదు. ఇంకా కొంత దూరం వెళ్తే 30 కిలోమీటర్ దాటి 10,000కే దొరకవచ్చు సిఆర్టీ యాప్ లో. సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కొనుక్కునే ఫస్ట్ టైం కొనుక్కునేటైతే మాలాంటి ఆశ్రయిస్తే అడ్వైస్ తీసుకొని చేసుకోవడం బెటర్. అన్ని నాలుగు తెలియదు. జోనింగ్ ఏముంది, ఎఫ్టీఎల్ జోన్ ఉందా, బఫర్ జోన్ ఉందా, సిఆర్టీఏ జోన్ ఉందా, అంటే ఏ జోన్ లో ఉందని తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు హైదరాబాద్ ఎన్ని బిల్డింగ్స్ కొనుగొడుతున్నారో మనం చూస్తున్నాం. వైజాగ్ అప్కమింగ్ సిటీ కాబట్టి కొద్దిగా లేటెస్ట్ డెవలప్మెంట్స్, లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తారు.
సో ఏదేమైనా కానీ వైజాగ్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి మాత్రం ఇదే కరెక్ట్ టైం అని చెప్పొచ్చు. కొంచెం అధిక పెట్టుబడి అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా అది డబుల్ అయ్యే అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే అక్కడ డెవలప్ గా రైల్వే జోన్ రాబోతుంది. అంతేకాకుండా ఐటీ హబ్ వంటి చాలా రకాల డెవలప్‌మెంట్స్ అక్కడికి పెట్టుబడుల రూపంలో రాబోతున్నాయి కాబట్టి, ఒక చిన్న ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే, ఒక సార్ చెప్పినట్టు ఒక చిన్న రూమ్ కొన్నా సరే, అక్కడ వాళ్ళ పెట్టుబడి మాత్రం డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సద్వినియోగాన్ని ఉపయోగించుకోండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.